సుమారు 52-53 కాన్స్టిట్యున్సీల నుంచి అక్కడ ఉన్న వాలంటీర్లు, పోలీసులు, ఇంకా అనేక రకమైన ప్రభుత్వ అధికారులు, వాళ్ళతో పాటు కొద్దిమంది కార్యకర్తలు 30-40 సీట్లు ఉన్న ప్రతి బస్సుకి 20,000, 25,000 రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేసి, దానికి డిపార్ట్మెంట్ నుంచి ఒక 4 మనుషులు వేసి, ఇంకా జనం రాజన్న ఉద్దేశంతో పిల్లల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామినేషన్ ఉంటుంటే దాన్ని మార్చి స్కూల్స్ సెలవులు ఇచ్చి, ఆఫీసులన్నీ చాలా సెలవులు ఇచ్చినట్టు ప్రకటించకుండా మీటింగ్కి రమ్మని వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను డైరెక్ట్ గా. అంత కష్టపడితే 60,000, 70,000 రాశారు పేపర్లు అయితే విడివిడిగా కూర్చుంటే. వీడెవడరా వెతరలేని ముఖ్యమంత్రి, రాజధాని లేదు, పోలవరం లేదు, డెవలప్మెంట్ లేదు, ఒక గుంట కూడా పోర్చలేని అతనికే ఎంతమంది వెళ్తే, మన నాయకుడు, జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు విజయవాడ ముఖ్యమంత్రి, ప్రపంచ పట్టణంలోనే హైదరాబాద్ నిలిపిన వ్యక్తి చిత్రం కూడా వస్తుంటే మనం వెళ్ళి దానికంటే ఎక్కువ మంది జనం వెళ్ళాలని ఏదైతే మీడియాలో మీరు అందరూ రాసి చూపించారో కసి పెంచుకుని కట్టలు తెచ్చిన ఆవేశంతో కార్యకర్తలు రావడం జరిగింది.